సినిమా తెర ఎంత అద్భుతం! స్వచ్ఛమైన తెలుపు, పాలలాంటి తెలుపు. సినిమా ప్రారంభమైందో 3 గంటలు రంగులమయమవుతుంది. ప్రకృతి కనిపిస్తే ఆకుపచ్చ, రక్తం కనిపిస్తే ఎరుపు, చీకటి అని చెప్పడానికి నలుపు. ఇలా పసుపు, ఆరెంజు, పలు రంగులు కాంతివంతంగా, ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంది. మనసును పులకింపజేస్తుంది. సినిమా పూర్తయ్యాక అదే తెలుపు, ఏ రంగు అంటించుకోదు. ఇదే మహాత్ములు చెప్పేదానికి సజీవ సాక్ష్యమేమో. ఈ లోకంలో ఉంటూ, ఈ మనుషుల మధ్య జీవిస్తూ ఎలాంటి కల్మషం అంటకుండా ఉండాలనేమో. అందుకే వెన్నె దొంగిలించిన, వెలదులతో ప్రణయాలు సాగించిన, ఆవులగాచిన, ఆలము చేసిన శ్రీకృష్ణుడు దేవదేవుడయ్యాడు. లోకంలో ఉంటూనే లోకాతీతుడయ్యాడు.